నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై గత కొన్ని సంవత్సరాలుగా నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. నందమూరి అభిమానులు ఎప్పటినుంచో ఆయన హీరోగా వెండితెరపై కనిపించాలని ఎదురుచూస్తున్నారు. గత ఏడాది దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ తొలి సినిమా ప్రకటించడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహమే నెలకొంది. అయితే అనూహ్య కారణాలతో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. అప్పటి నుంచి మోక్షజ్ఞ ఎంట్రీపై పలు వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా ఎలాంటి స్పష్టత మాత్రం లేదు. ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 30 ఏళ్లకి చేరుకోవడంతో ఆయన సినీ ప్రవేశంపై కొత్త చర్చ మొదలైంది. సాధారణంగా నేటి తరం హీరోలు 20 నుంచి 25 ఏళ్ల మధ్యలోనే ఇండస్ట్రీలోకి అడుగుడుతున్నారు. అలాంటి సమయంలో మోక్షజ్ఞ ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వటం కెరియర్పై ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నలు ఉన్నాయి. ఒక హీరోగా స్థిరపడటానికి కనీసం 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. దీంతో ఆయన కెరియర్ ప్రయాణం ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి కూడా పెరిగింది. అయితే మరోవైపు చూస్తే వయసు కంటే ప్రతిభ, కథల ఎంపిక, నటన సామర్థ్యం ముఖ్యమని సినీ విశ్లేషకులు అంటున్నారు. గతంలో కూడా పలు నటులు ఆలస్యంగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ విజయవంతమైన కెరియర్ నిర్మించుకున్నారు. సరైన కథ, సరైన దర్శకుడు, సరైన ప్రణాళిక ఉంటే మోక్షజ్ఞ కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి ఉన్న భారీ అభిమాన వర్గం ఆయనకు ప్రారంభ దశలో పెద్ద బలంగా మారే అవకాశం ఉంది. ఇక ఇటీవల వినిపిస్తున్న వార్తల ప్రకారం మోక్షజ్ఞ సినీ ప్రవేశం కోసం లోకేష్ కూడా ప్రత్యేకంగా ఆసక్తి చూపుతున్నారట. ఆయన స్వయంగా కొన్ని కథలు విని మోక్షజ్ఞ కోసం ఎంపిక చేశారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియకపోయినా మోక్షజ్ఞ ఎంట్రీపై కుటుంబ సభ్యులు కూడా దృష్టి పెట్టారు. అయితే మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి వస్తే ఎంతమంది అభిమానులు ఆదరిస్తారో అంతే స్థాయిలో విమర్శలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. స్టార్ హీరో కుమారుడిగా రావటం వల్ల సహజంగానే భారీ అంచనాలుంటాయి. మొదటి సినిమా నుంచే నటన, డాన్స్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ వంటి అంశాల్లో ప్రేక్షకులు పోలికలు మొదలు పెడతారు. ముఖ్యంగా బాలకృష్ణతో ఖచ్చితంగా పోల్చుకుంటారు. అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో తొందరపాటు కాకుండా సరైన ప్రణాళికతో ముందుకెళ్లటం అవసరం. అభిమానులు కూడా ఇప్పుడు అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకసారి స్పష్టమైన నిర్ణయం వస్తే అనవసర ప్రచారాలు కూడా తెరపడుతుంది. నిజంగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారా లేదా అన్న విషయం మాత్రం చూడాల్సిందే.